మొదటి ప్రశ్న తెర మీద చదువుకుందాం. అయితే ఇందులో మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న ఇద్దరు అడిగారు. ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్న వేశారు. రెండు ప్రశ్నలు చదివిన తర్వాత సమాధానంలోనికి వెళదాం. మొదట గౌరవనీయులైన అన్నయ్య గారి క్రీస్తు పేరట వందనాలు. ప్రశ్న: గత కొన్ని రోజుల క్రితం మా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక మీటింగ్లో సార్వత్రిక దేవుని సంఘములో ఒక ప్రిన్సిపల్ గారు తన మొదటి ప్రసంగంలో మాట్లాడుతూ సంసోను గారు దెలీలాతో తప్పు చెయ్యలేదు అని, ఎందుకంటే ఆయన దేవుని చేత నాజీరు చేయబడిన వాడు అని, అలా నాజీరు చేయబడిన వారు తప్పు చేస్తే దేవుని సంకల్పం తప్పు అవుతుంది అని, కాబట్టి సంసోను గారు దేవుని ప్రణాళికలో భాగంగా ఫిలిస్తీయులను అంతం చేయడానికి దెలీలాను ఒక ఎరగా వాడుకున్నారు అని, అంతేగాని ఆవిడతో సంసోను గాను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పారు. దానికి లింకప్గా ఒక వాక్యాన్ని చూపించారు. రాహాబు అనే వేశ్య దగ్గరకు వేగుల వారు వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు? దేవుని పని కోసం వెళ్ళారు. వేశ్య దగ్గరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు అని అంటే అది మన అజ్ఞానం అని చెప్పుకొస్తూ, అలానే సంసోను కూడా దెలీలా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అని ముగించారు. మీ ద్వారా సత్యమైన వివరణను కోరుతున్నాను. మరి ఇందులో ఊరు పేరు ఎవరు రాయలేదు. సరే, రెండో ప్రశ్న ఎవరు అడుగుతున్నారో చూద్దాం. అడుగుతున్నవారు రెండో ప్రశ్న వేయండి. దీనికి సంబంధించిన ప్రశ్న. అడుగుతున్నవారు విజయ్, వయసు 23, గుణపూడి. వందనాలు డాడీ, చిన్న సందేహం. నేను విన్న వాక్యాన్ని గురించి మా చర్చిలో అయ్యగారు సంసోను గారి గురించి సబ్జెక్ట్ చెబుతుండగా సంసోను గారు దేవునికి నాజీరు చేయబడ్డారు చనిపోయే వరకు అని చెప్పారు డాడీ. నిజమే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఫిలిస్తీన్ల స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను మోహించి అని బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఆమెను మోహించి అని ఉంది కదా డాడీ. ఆయన ఏదంటే మోహించాడు కానీ తొడ మీద పడుకున్నట్టు ఉంది కానీ ఆమెతో పాపం చేయలేదు. ఎందుకనగా ఆయన కేవలం ఫిలిస్తీన్లు అంతం చేయడానికి ఒక ప్లాన్ ప్రకారంగా, అనగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే వెళ్ళాడు కానీ ఆమెతో ఏ విధమైన పాపము చేయలేదు అన్నట్లుగా కోణంలో చెప్పారు డాడీ. పూర్తి వివరణ చెప్పండి, ఒకవేళ ఇది తప్పు అని చెప్పిన 15 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను అని అంటున్నారు. ఓకే, ఇందుకే ఇక్కడ సమస్య ఏంటంటే సంసోను గారు స్త్రీతో పాపం చేయలేదు అన్న విషయాన్ని గురించి మన దగ్గర చదివిన వాళ్ళే 15 సంవత్సరాల అనుభవం అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు అనే ఒక ప్రశ్న ఇద్దరి నుంచి వచ్చింది మనకి. ఇద్దరు దీని విషయమై సందేహం అడిగారు. మొదటిగా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే బైబిల్లో భక్తులు గనుక వాళ్ళు పాపం చేయరనో, ఉత్తములు గనుక వీళ్ళు నేరస్తులు కారనో అనే ఒక మొండి నమ్మకం మంచిది కాదు. బైబిల్ ఏం చెప్పింది వారిని గూర్చి, సందర్భాలు, భావాలు, వీటన్నిటిని గురించి మనం ఆలోచించాలి. అలాగని మన ఉద్దేశం ఒక మంచి వ్యక్తిని నేరస్తుడిగా చేయాలి అన్నది కాదు. భక్తుల పట్ల మనకి గౌరవం ఉంది. మనం ఎలాంటి బోధన నేర్పిస్తున్నామంటే భక్తులలోని మంచిని చూడండి, భక్తులలోని చెడును చూడకండి. ఉదాహరణకి పౌలు గారు తన పత్రికల్లో ఆయన మాట్లాడుతూ నేను చేయవలసిన మేలును విడిచిపెట్టి చేయకూడని తప్పును, పాపాన్ని చేస్తున్నాను అనే ఒక సందర్భాన్ని రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. అంటే నేను చేయగోరు మేలును చేయక చేయగోరని కీడును చేయుచున్నాను అన్నాడు ఆయన. రోమాపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూడగలిగితే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ ఎంత వయస్సు అనేది కాదు, ఎంత అనుభవం అన్నది కాదు. బైబిల్ అర్థం కావడానికి కావలసింది అనుభవం కాదు. అనుభవం కాదంటే నా ఉద్దేశం, నాకు 60 ఏళ్ళు కనుక నేను అనుభవంతో చెబుతున్నాను అనుకోవటం పొరపాటు. నాకు 30 ఏళ్ళు కనుక అనుభవం తక్కువతో నేను చెబుతున్నాను అనుకోవడం పొరపాటే. ఎవరు బైబిల్ని సరైన విధానంలో, సరైన కోణంలో అధ్యయనం చేశారు అన్న ఆ రీసెర్చ్ ముఖ్యం, ఆ పరిశోధన ముఖ్యం, ఏజ్ కాదు. ఇక్కడ వయస్సును బట్టే ఒకవేళ మనం దేనినైనా గౌరవించాలి అనుకుంటే ఇక పెద్దలు చెప్పిందే రైటు.
వృద్ధులు చెప్పిందే జ్ఞానం. కానీ వృద్ధులు అందరూ జ్ఞానాన్ని చెబుతారా? చెప్పరని కూడా బైబిల్లో ఉంది. వృద్ధుల యందు జ్ఞానము లేదు అనే మాట కూడా ఉంది. అంటే సందర్భానుసారంగా ఎవరు బైబిల్కు అనుగుణంగా చెబుతున్నారు అన్నది ఆలోచించాలే కానీ నాకు 15 సంవత్సరాల బైబిల్లో అనుభవం ఉందనో, లేదా నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక స్థాయిలో ఉన్నాననో ఇవి కాదు. బైబిల్ చెప్పిన కోణంలోనే మనం ఆలోచించాలి. క్రొత్తదనాన్ని చెప్పాలనో, ఎవరినో ఉత్తములుగా ప్రజలకు చూపించాలనో ప్రయత్నాలు మనం చేయకూడదు. జాగ్రత్తగా వినాలి, మీరు నేర్చుకోవాలి కూడా. భక్తుల మీద దోషారోపణ వచ్చింది కాబట్టి నేను భక్తుడిని ఏదో ప్రజల మధ్య గొప్పవాణిగా చేసేద్దాము అనే ప్రయత్నంతో, అంటే మంచే కావచ్చు మీ ఉద్దేశం. ఇప్పుడు పౌలు గారిని మీరు మంచి ఉద్దేశంతో పౌలు గారే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఏమని? నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇది సెల్ఫ్, ఏమంటారు దాన్ని, ఆయన సొంతంగా ఇస్తున్న డిక్లరేషన్, వివరణ, వాంగ్మూలం, సొంత వాంగ్మూలం. ఈ పత్రిక ఆయనే రాశారు. పత్రిక రాసిన ఆయనే తన వాంగ్మూలంలో నేను కీడు చేయుచున్నాను అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు పౌలు గారు పాపం చేయలేదండి, పౌలు గారు ఉత్తములండి, అసలు పౌలు గారు ఎన్నడూ కీడే చేయలేదండి అన్న ప్రసంగంలో మీరెందుకు ప్రయత్నం చేయాలి? వారే ఒప్పుకున్నప్పుడు. కనుక మనం నేర్చుకున్న ఒక సూత్రం ఉంది బైబిల్లో. ఏంటి ఆ సూత్రం? బైబిల్ మాట్లాడే దగ్గర మనం మాట్లాడాలి, బైబిల్ చెప్పని దగ్గర మనం మౌనం పాటించాలి. బైబిల్ మాట్లాడిన దగ్గర మాత్రమే మీరు మాట్లాడండి, బైబిల్ చెప్పని దగ్గర మీరు నిశ్శబ్దం. మనకు తెలీదు. బైబిల్ చెప్పని దానిని మనం ఎందుకు చెప్పడం? బైబిల్ చెప్పని దాంట్లో మనం ఒకళ్ళు తప్పు చెబితే బైబిల్కు విరుద్ధమైన వారుగా మనం మారిపోతాం. కనుక మంచి చేస్తున్నామనే భ్రమలో తప్పు చేయకండి, బైబిల్కు భిన్నంగా వాక్యం చెప్పకండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, సంసోను గారు ఓకే, ఆయన ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, ఆయన ఒక గొప్ప నాయకుడు, న్యాయాధిపతి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, కనుక ఇప్పుడు ఆయనలో పాపం చేయలేదు అని నిరూపించాలన్నది పాపం వాళ్ళ తాపత్రయం. సరే, మంచిదే. కానీ బైబిల్ చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పాలి కదా. సొంతంగా మీరెవరు నిర్ణయించడానికి? ఈయన మంచివాడనో, ఈయన చెడ్డవాడనో, ఈయన తప్పు చేశాడనో, ఈయన తప్పు చేయలేదనో ఎవరి మీద దోషారోపణ మనకు వద్దు. అసలు దోషారోపణ చేయవలసిన అవసరత మనకుందా క్రైస్తవులుగా? లేదు. ఎదుట వారిని వేలెత్తి చూపించే అర్హత దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. అప్పుడు మనం ఎందుకు ఎదుట వ్యక్తిని నేరస్తుడుగా, నేరస్తురాలుగా మనం చూపించాలి? ఎందుకంటే మనం కూడా ఏదో విషయంలో నేరస్తులం. మనం కూడా నేరస్తులైనప్పుడు ఎదుట వాళ్ళ గురించి, తప్పుల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? మాట్లాడే అర్హత మనకు లేదు అన్నది బైబిల్ చెప్పిన ఒక ఆమోదయోగ్యమైన బోధ, అందరూ అంగీకరించవలసిన బోధ. కనుక పౌలు గారు ఇక్కడ స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు పౌలు గారిని ఏదో మంచి వ్యక్తిగా నిరూపించాలి అని మనం ఎందుకు తాపత్రయపడ్డాం? పౌలు గారు అన్నారు, నేను ప్రధాన పాపిని అన్నాడా లేదా? ప్రధాన పాపిని అన్నాడు. అంటే పాపులలో కూడా నేను చాలా ముఖ్యమైన వాడిని, పెద్ద పాపిని అని అన్నాడు. సో ఆయన పాపిగా ఆయన అంగీకరిస్తున్నాడు. అది ఆయన గొప్ప మనస్సు, అది ఆయన మంచి మనస్సు. కనుక ఆయన పాపిగా ఆయన ఒప్పుకుంటున్నప్పుడు ఆయన పాపి కాదు అని మీరెందుకు తర్కించటం? ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు మనం. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, బైబిల్లో ఉంది కనుక మనం చెప్తున్నాం. ఎక్కడో బైబిల్లో చెప్పనిది ఎవరో ఒక గ్రంథకర్తో లేదంటే ఎవరో ఒక బైబిల్ ప్రసంగికుడో బోధకుడో చెప్పాడని మనం దాన్ని ఆమోదించం. మనం ఆడెంత పెద్దవాడైనా బైబిల్ చెప్పిందా లేదా, బైబిల్లో ఏ కోణంలో చెప్పింది. కనుక మనం మహాత్ములను దూషిస్తున్నామనో, భక్తుల మీద నేరారోపణ చేస్తున్నామనో ఈ కీడు మనకొద్దు. మనం ఎవరిని గురించి మాట్లాడవద్దు. ముందు మనం బాగున్నామో లేదో అనేది మనం ఆలోచించుకోవాలి. ఇది మన అందరి పరిశీలన, ఆత్మ పరిశీలన. ముందు మనలను మనం పరీక్షించుకోవాలి. మనం భయభక్తులు కలిగి ఉన్నామో లేదో, మనం మంచివాళ్ళుగా జీవిస్తున్నామో లేదనేది ముందు మన పరీక్ష మనం చేసుకోవాలి.
ఇక్కడ వచ్చిన ప్రశ్న సంసోను గారి గురించి. ఏంటి సంసోను గారు? సంసోను గారి జీవితం అంతా మనకు తెలుసు. ముందు ఒక అమ్మాయిని ఆయన ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడిన అమ్మాయితో ఆయనకి పెళ్లి నిశ్చయమైంది. నిశ్చయం అయిన తర్వాత ఈయనేమో తేనె కోసం ప్రశ్న వేయటం, అది సింహాన్ని తోవలో వెళ్ళేటప్పుడు చంపటం, దాని గురించి పొడుపు కథ వాళ్ళకి పొడవటం, ఆ పొడుపు కథ తెలుసుకోవటం కోసం ఆ సర్దార్లైన వాళ్ళందరూ కూడా ఏమండి, ఎవరైతే పాపం సంసోను గారికి వివాహం చేయబడడానికి సిద్ధపడిందో, ఇవ్వబోతున్నారో వివాహానికి, ఆమె ఇంటిని, మామగారిని భయపెట్టి ఏమండి ఆమె చేత ఆ రహస్యాన్ని చెప్పించేసుకున్నారు. చెప్పించేసుకోవడం వల్ల చివరికి ఏం మేలు జరిగింది అంటే, భయపడి ఊరివారికి భయపడి వాళ్ళ మామగారు ఇచ్చిన మాట తప్పి సంసోనుకి ఇవ్వవలసిన ఆమెను స్నేహితుడికి ఇచ్చేశాడు. అది తప్పే. దాని గురించి సంసోనుకు బాధపడడం, నక్కలకు పట్టుకోవటం, వాటి తోకలకు నిప్పు పట్టడం, చేలని తగలబెట్టించటం, వాళ్ళకి నష్టాన్ని కలిగించటం, ఇదంతా దేవుని కోపం. ఎందుకు? వాళ్ళు మంచోళ్ళు కాదు, ఫిలిష్తీయులు. ఎప్పుడు ఇశ్రాయేలు మీద వాళ్ళు దౌర్జన్యంగా దండెత్తి ఇశ్రాయేలు మీద వాళ్ళు నాశనానికి తెగపడేవాళ్ళు. అలాంటప్పుడు తర్వాత ఏం జరిగింది ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదివితే ఈ సందర్భాలన్నీ మనకు కనబడుతున్నాయి. ఏమండి, అప్పుడు ఏం జరిగింది ఒకసారి 1వ వచనం నుంచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి. సంసోను గాజాకు వెళ్ళారు. వేశ్య అని రాయబడింది అక్కడ. ఏమండి, వేశ్య ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఏమిటి? వేశ్య యొద్దకు చేరాడు. ఆయన ఏం చేశాడో మనకు తెలీదు. ఇంతకీ వేశ్య దగ్గరికి ఎందుకు చేరుతారు? యోధా గారు ఉన్నారు. ఎవరు? యాకోబు తాలూకా 4వ కుమారుడు. ఆయన ద్వారం దగ్గర నిలుచున్న తామారు. అవునా? తామారు. ఆ కథ అంతా మనకు తెలుసు. అంటే ఆ కథ కాదు, అది నిజం. ఆ స్టోరీ అంతా లేదా ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఏమండి, ఆ చరిత్రలో ఎందుకు ఆమె వచ్చి వేశ్య రూపాన్ని వేసుకొని అక్కడ ఉందో మనకు తెలుసు. ఇంతకీ భార్య చచ్చిపోయి చాలా కాలం అయింది కాబట్టి స్త్రీతో కలయికను, సాంగత్యాన్ని కోరుకున్నాడు యోధ. సరే, ఆ రోజు వేశ్యలు కనబడ్డారు కాబట్టి ఆ వేశ్య అనుకొని తన కోడలతో అమరతోను వెళ్ళిపోయాడు ఆయన. ఇదంతా మనకు తెలుసు. అంటే ఇప్పుడు యోధ తామారుతో వెళ్ళాడు, కోడలతో పోయాడు ఆయన. ఎందుకు వెళ్ళాడు? ఈయన వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఆమె అనుకొని వెళ్ళలేదు కానీ వేశ్య అనుకొని వెళ్ళాడు. ఇంతకు వేశ్యతో యోధా గారికి ఏం పని? ఇంతకు యేసుప్రభు ఏ గోత్రంలో పుట్టాడు చెప్పండి? యోధా గోత్రంలో పుట్టాడు. ఆ యోధాయే మూలపురుషుడు. ఆయనకే కదా జ్యేష్ఠత్వం వచ్చింది. రూబేను కోల్పోయాడు, షిమియోను కోల్పోయాడు, లేవి అలాగా యాజకుడు కాబట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కనుక యోధాకు ఆ జ్యేష్ఠత్వపు హక్కు వచ్చింది. మరి వచ్చినప్పుడు యోధా కోరుండి ఇతను ఎంత భక్తిపరుడైతే ఇతర వేశ్యల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? భార్య చచ్చిపోతే ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా. కనుక ఇప్పుడు ఆయన తప్పుడు వాడు అందామా మనం? వద్దు, మనకు నో కామెంట్, మనం మాట్లాడద్దు. కనుక వేశ్య దగ్గరికి ఎందుకు వెళతారు? వెళ్ళి ఏం చేశాడు? ఆ రోజు యోధా గారు వేశ్య దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఏమండి, అమ్మ నువ్వు వంట చేసి పెట్టమ్మా, నేను తింటాను, భోజనం చేసి వెళ్ళిపోతాను అంటారు వేశ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. అసలు వేశ్య దగ్గరికి ఎందుకు వెళతారు? ఒక హోటల్కి ఎందుకు వెళ్తారు చెప్పండి? హోటల్కి వెళ్ళి గిన్నెలు ఏమైనా ఉన్నాయి కావాలి చెప్పండి, కడిగేసి వెళ్ళిపోతానంటారా మీరు? ఎందుకు వెళ్తారు హోటల్కి? అక్కడ భోజనం దొరికితే భోజనం ఆర్డర్ ఇస్తారు, టిఫిన్ దొరికితే టిఫిన్ ఆర్డర్ ఇస్తారు, అంతేనా? బట్టల షాప్కి వెళ్ళి ఏమంటే అక్కడ బూట్లు అమ్ముతారా అని అడుగుతారేంటి? అక్కడ ఏది లభ్యం అవుతుందో దానికోసమే మీరు వెళ్తారు. బట్టలు కావాలంటే బట్టల షాప్కి వెళ్తారు. ఏమండి, చెప్పల్స్ కావాలంటే చెప్పల్స్ మార్ట్కి వెళ్తారు, అంతే కదా? సరుకులు కావాలంటే డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తారు. వేసి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏమండి, ఆ రోజు పూటకూళ్ళు లేరా? ఆ కాలంలో వంట పెట్టడానికి, భోజనం వండి పెట్టడానికి హోటల్స్ లేవా? పూటకూళ్ళోళ్ళు లేరా? ఉన్నారు కదా. కనుక అలాంటప్పుడు ఈయన కోరుండి వేశ్య యొద్దకు చేరాను అంటే ఎందుకు చేరారనేది మనం అర్థం చేసుకుంటే సర్వసాధారణంగా మనకు అర్థం అవుతుంది. ఓకే, ఇంకా కిందకి వెళ్దాం. 4వ వచనం. పిమ్మటతడు సోరేకు లోయలోనున్న ఈవిడ ఇంకొక ఆమె, దెలీలా ఆమె పేరు.
ఆమెను ఏం చేశాడని ఆ పదం చూడండి. ఆమెను మోహం అన్నాడు. మోహం అంటే ఏంటి చెప్పండి? పోను మొదట జరిగిన 16వ అధ్యాయం మొదటి వచనంలో గాజాకు పోయే మార్గంలో లేదా గాజా ప్రాంతంలో ఒక వేశ్య దగ్గర చేరాడండి. సరే ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు. ఆయన మొత్తానికి వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడో మనకు రాయబడలేదు కాబట్టి మనకు వద్దు, పోను మనకు చెప్పొద్దు. ఏమంటే హోటల్కి వెళ్ళారు కానండి ఉట్టి చేతులతో బయటకు వచ్చేసారండి అంటే ఇంకెందుకు వెళ్ళినట్టు. కనుక ఆయన అక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో మనకు బైబిల్లో ప్రస్తావించబడలేదు కాబట్టి మనం మాట్లాడొద్దు. కానీ వేశ్య దగ్గరికి అయితే చేరెను అన్నాడు, అంటే అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. తర్వాత సందర్భంలో ఆ 4వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇవి ఇంకొక ఆమె దెలీలా. ఇక్కడ పేరు చెప్పాడు, అక్కడ పేరు చెప్పలేదు. ఇక్కడ దెలీలా అను స్త్రీని మోహింపగా, మోహము అంటే ఏంటంటే ఆమె పైన వాంఛ, కోరిక, కామము, ఇష్టము, ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు, ఆమెతో శయనించాలి అనుకున్నాడు. ఒక స్త్రీ మీద ఇష్టం పడితే పురుషుడు ఏం చేయాలనుకుంటాడు? ఆమెతో ఒక స్త్రీని మోహించినప్పుడు, ఏమంటే ఇష్టపడినప్పుడు, మోహం కలిగినప్పుడు ఆమెతో శయనించాలి అనుకుంటాడు, పండుకోవాలనుకుంటాడు, ఆమెను కోరుకుంటాడు. ఇక్కడ 4వ వచనంలో షోరేకులో దెలీలాను ఒక స్త్రీని మోహించి, ఏమండి ఏమనుంది? 5వ వచనం, ఫిలిస్తీన్ల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ ఇతను గూర్చి గతంలో చాలా అల్లర్లు జరిగాయి. ఏంటి అల్లర్లు? ఈయన గాజాలో ఉంటున్నాడని, అక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళి చేరాడని, ఇదంతా మరి ఎంక్వైరీ చేస్తారు కదండి. శత్రువులు టార్గెట్ చేయరా? సంసోను ఆ రోజు మహాబలాఢ్యుడు, ఫిలిస్తీన్ల సర్దార్ అందరికీ కూడా చెమటలు పట్టించినోడు. అసలు అతను ఎవరు ఎదుర్కోలేరురా, ఒక్కడు చాలరా, 1 మ్యాన్ ఆర్మీ, మనం ఆయన ఎదుర్కోలేము అనే ఒక భయాందోళనలో ఆ రోజు ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ ఉన్నారు. ఇకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన బాధ ఏంటి? ఏమండి, వాళ్ళు చాలామందిని చంపేశాడు. అవునా కదా? చంపాడా లేదా? సంసోను చంపేశాడు. మీరు సంసోన్ చరిత్ర అంతా చదివితే ఎంతోమంది ఫిలిస్తీన్లు మట్టు పెట్టాడు జీవితకాలంలో. లాస్ట్లో ఇంకా చాలా ఎక్కువ మందిని చంపేశాడులేండి. అంటే టోటల్గా ఫిలిస్తీన్లను టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు దేవుడికి అవిధేయులుగా మారటం వలన ఫిలిస్తీన్లను రెచ్చగొట్టి ఇశ్రాయేల్ మీదకి పంపించాడు దేవుడు. వీళ్ళు బాగా నలగొట్టండ్రా, భక్తి పోయింది వీళ్ళకని. ఎప్పుడైతే వీళ్ళు బాగా ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి వీళ్ళు నలగొడుతున్నారో అప్పుడు దేవుడికి వీళ్ళు ప్రార్థన చేయటం ఏమని, అది కూడా ఎలాగా? ఏ శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తారు. అంటే శుక్రవారం అరెస్ట్ చేయటం వల్ల శనివారం కోర్టులు సెలవు, సోమవారం వరకు కోర్టులు తెరవబడవు. అంటే అరెస్ట్ చేసిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రాసేసి మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి సంతకం పెట్టేసి అరెస్ట్ చేసేయచ్చు, అంటే జైలుకు పంపించేయచ్చు. కనుక ఎలాగైనా జైలుకు పంపాలి అనే పన్నాగంతో ఎక్కువ మందిని చూడండి, ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు కక్ష సాధింపుల కోసం శుక్రవారం పూట అరెస్ట్ చేస్తుంటారు. లేదా వరుసగా 3 పబ్లిక్ హాలిడేలు వచ్చాయనుకోండి, అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎందుకు? కోర్టుకి వెళ్ళలేరు, బెయిల్ తెచ్చుకోలేరు, వీడు ఖచ్చితంగా జైల్లో ఉండాలి, సెంట్రల్ జైల్లో లేదా జిల్లా జైల్లో వాడు ఉండాలి. ఇవి కక్ష సాధింపులు అంటారు. అలా ఎక్కడ వీడు దొరుకుతాడు, వీడిని ఎలా మనం మట్టు పెట్టాలి అని శత్రువులు పన్నాగాలు పన్నుతుంటారు. యేసుప్రభుని పట్టుకోవడానికి ఎక్కడేం దొరుకుతాడు? ఏమండి, ప్రతి రాత్రి మా నాయకుడు ఆ తోటకి వెళ్తుంటాడండి, ఆయన అక్కడ ప్రార్థన చేస్తాడు, అక్కడ ఒంటరిగా ఉంటాడండి, ఎవరు ఉండరండి అని ఉప్పందించాడు. ఎవరు? ఇస్కరియోతు. అందుకే కదా ఆ టైంలో వాళ్ళు వచ్చారు. మీరెందుకు ఎంత రాత్రిపూట వచ్చారు నా దగ్గర అంటే, అతనేం బలపరాక్రమవంతుడు కాడు, ఒక ప్రజానాయకుడు, ప్రజా మనిషి. అతను పట్టుకోవడానికి అతని బలహీనత ఏంటి, ఎక్కడ దొరుకుతాడు అని చాలా కాలంగా వీడితో మంతనాలు చేస్తున్నారు. ఎవరు? ప్రధాన యాజకులు. ఎవరితో? ఇస్కరియోతుతో. అంతే కదండి. ఒక మనిషిని పట్టుకోవడానికి ఒక ఇస్కరియోతు లాంటి వాడిని ప్రయోగించినప్పుడు ఒక బలవంతుడైన సంసోను పట్టుకోవడానికి ఎవరిని ఉపయోగించారు? అందులో ఇతనికి మాటి మాటికి ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళటం, రెడ్ లైట్ ఏరియాకి తిరుగుతుంటాడు ఈయన. గాజాకు పోయినప్పుడు అక్కడికి వెళ్ళాడు, తర్వాత షోరేకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇంకొక దెలీలా అన్న ఇంట్లో చేరాడు. కనుక ఈయన ఎప్పుడూ కూడా ఈ వేశ్య సంబంధించిన వాళ్ళ కొంపల్లో నేను ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన అని తెలుసుకుంటే, ఇది కూడా పలానా దెలీలా అన్న ఆవిడ దగ్గర ఉన్నాడు అనే విషయం వాళ్ళు అనుకొని అయ్యగారు బయటికి వెళ్ళినప్పుడు
ఆవిడకి ఎరేశారు. ఏమని? నువ్వు ఎలాగైనా చెప్పమ్మా, రహస్యాన్ని మాకు తెలియజేయు, మేము అతను అంతు చూస్తాం. అతని బలం ఎక్కడుంది, అతని బలహీనత ఏంటి, నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర ప్రతి మగాడు నోరిప్పుతాడు కనుక. అందులో ఇతని బలహీనతను బట్టి ఆడవాళ్ళ దగ్గర మాట్లాడతాడు. ఆల్రెడీ మొదటిసారే ఏమంటారు దాన్ని, ఆ తేనె పట్టు కోసం చెప్పేసినప్పుడే అప్పుడే నీకు జ్ఞానం రావాలి, జ్ఞానోదయం. ఏమని? అవును కదా, ఒకసారి ఆల్రెడీ నేను పెళ్లి చేసుకోబోయే ఆమె విషయంలో ఇలాంటి తప్పుగా ప్రవర్తించారు వీళ్ళు, కనుక నేను చెప్పకూడదు అనే ఆలోచన ఆయనకు ఉండాలి. కానీ ఆవిడ ఏం చేసిందట? రోజు శోధిస్తుందటండి అతన్ని. చివరిగా ప్రాణము విసిగి చావాలనుకున్నాడట. ఏమండి? 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున, చెప్పు నీ బలం ఎందులో ఉంది, 7 జట్లున్నా 7 జట్లు వేస్తున్నావు రోజు, చెప్పు బలం ఎందులో ఉంది, బలం ఎందులో ఉంది, నువ్వేం తింటున్నావు. అప్పుడప్పుడు అడుగుతుంటారు కదా ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఏమండి మీ బలానికి రహస్యం ఏంటండి, ఏమండి మీ సౌందర్యానికి రహస్యం ఏంటండి, మీ నిగనిగలాడే మేని ఛాయకి రహస్యం ఏంటండి, వాళ్ళు తెలుసుకుంటుంటారు, వాళ్ళు ఏదో టిప్స్ చెప్తుంటారు. అలాగే ఇవిడ ఏం చేస్తుందంటే, మీ బలం ఏంటి, మీరు ఏం తింటున్నారు, కొంపతీసి ఏమైనా మాకు తెలియకుండా పళ్ళు రసాలు ఏమైనా తాగుతున్నారా, దానివల్ల బలం వచ్చేస్తుంది. వీళ్ళకి తెలియదు కదండి ఫిలిస్తీన్లకి. ఈయనకొక్కడికే తెలుసు జటల్లో ఉన్నాయని, 7 జట్లలో ఉన్నాయని చెప్పి ఈయనకే తెలుసు, దేవుడు ఎవరితో చెప్పొద్దు అన్నాడు. మరి పదే ఇవిడు అడుగుతున్నప్పుడు ఈయన ఎందుకు చెప్పాలి? సరే, మొత్తానికి విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడట. ఎంత మహానుభావుడు, ప్రాణం తీసుకోవాలనుకున్నాడట. ఎవరి మాటలు విని? ఒక వేశ్య మాటలు. ఎవరామే? వేశ్య. సరే, ఏం చేసిందట? మొత్తానికి ఒకరోజు లాలం చేసి ఎక్కడ పడుకోబెట్టుకుందటండి? 19వ వచనం చూడండి. మొత్తానికి చెప్పాడు. అతడు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. ఇంక రహస్యం ఓపెన్ అయిపోయింది అనే విషయం దెలీలాకి అర్థమైపోయింది. ఆమె వెంటనే ఫిలిస్తీన్లకు వర్తమానం పంపించి తెలిసిపోయింది సీక్రెట్ అంతా కూడా. ఈసారికి రండి. 2-3 సార్లు వచ్చింది. ఫిలిస్తీన్ల మీద పడుతున్నా సరే టప్పి తెంపేసేవాడు, ఏడ్చేది, సొదపెట్టేది. ఏమండి? ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు, నాకు అర్థమైపోయింది అని చెప్పి ఎంత కన్ఫర్మేషన్ ఇచ్చిందో చూడండి. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి. ఏమండి? వేషి దగ్గరికి వెళ్ళి తొడ మీద పడుకున్నాడంటే, ఏమండి, మోహించి తొడ మీద పడుకోక ఏం చేస్తాడు? గుమ్మలో పడుకుంటాడా? మరి ఏం మాట్లాడుతాడు? 15 సంవత్సరాల అనుభవంతో సంసోను గారు ఎటువంటి తప్పు చేయలేదు. వేషి దగ్గరికి వెళ్ళడం ఏంటి, అక్కడ ఆయన తొడ మీద పడుకోబెట్టుకోవడం ఏంటి? ఆవిడ మోహిస్తే, ఎవరైనా మోహిస్తే ఏం చేస్తారండి? మరి మోహించబట్టే కదా ఆవిడ మఠం, ఏమండి, బాచిపట్లు వేసుకుని కూర్చుంది. బాచిపట్లు వేసుకుని కూర్చుంటే తొడ మీద పడుకోబెట్టిందట. ఏమండి, ఎక్కడైనా హోటల్కి వెళ్ళి మీరు ఆ ప్రొపరేటర్ తొడ మీద పడుకుంటారా? మీరు చెప్పండి. బట్టల షాప్కి వెళ్ళి ఆ రిసెప్షన్లో అతను పిలిచి అతను తొడ మీద పడుకొనిస్తాడు ఆయన మీకు? మీరు పడుకున్నారు అంటే మీకు చనువు లేకుండా పడుకుంటారా? ఆలోచించండి. ఆవిడ ఎంత చనువు ఇవ్వకపోతే, ఈయన ఎంత చనువు తీసుకోకపోతే ఈయన తొడ మీద పడుకున్నాడు. మొత్తానికి చెప్పాడు అంటే రోజు ఇంకెక్కడే కంటిన్యూ అయిపోతున్నాడు కాబట్టి ఈయన ఇక్కడే ఉండిపోతున్నాడు అనే విషయం తెలిసిపోయింది. మొత్తానికి జడలు కత్తిరించేసింది, శత్రువులకి కబురంపించింది. ఇంకా తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈయన తప్పు చేశాడా లేదా? ఏ తప్పు చేశాడు అనేది పక్కన పెట్టండి, కానీ దేవునికి విరుద్ధంగా పాపము చేశాడు. ఎవరితోనూ చెప్పొద్దని దేవుడు చెప్పాడు కదా. చెప్పాడు కాబట్టి నువ్వేం చేయాలి? చెప్పకూడదు, ఎవరికైనా చెప్పకూడదు. అందులో ఒక వేశ్య. ఆమె వేశ్య అంటే నీ భార్యకి చెప్పావంటే అర్థం ఉంది, ఎందుకంటే నేను నమ్ముకొని ఉంది కాబట్టి. నువ్వు తప్ప వేరొక పురుషుడు ఆమె ఎరగదు కాబట్టి. మరి వేశ్య, నువ్వు వెళ్ళిపోతే ఇంకొకటి వస్తాడు రేపు రాత్రి ఇంటికి, అవునా? అలాంటి నమ్మకం లేని వ్యక్తికి నువ్వు చెప్పావు అంటే, సంసోను, నువ్వెందుకు ఎంత నమ్మావామని? నమ్మకూడదు. సొంత స్నేహితుడినే నమ్మొద్దని చెప్పాడు. బైబిల్లో ఏం చెప్పాడు? ముఖ్య స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అండి వీడు, నాకు ఈమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి అని అనంటే అసలు ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. చదవండి ఆ మాట ఎక్కడుంది? మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు అసలు నమ్మొద్దు. ముందు ఫ్రెండ్ అని నమ్మొద్దు, బెస్ట్ ఫ్రెండ్ అని అసలు నమ్మొద్దు.
ఇంకో మాట కూడా చెప్పండి, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట దానిది. అది ఎవరు? భార్య అయినా, వేశ్య అయినా, ఎవరైనా. నీ పెదవుల ద్వారమున నీ నోరు కాపు పెట్టుకో, జాగ్రత్త. ఏది పడుతుంది మాట్లాడుకో. మాటలు కోటలు దాటి ఎక్కడికో వెళ్ళిపోతాయి, నీకు ప్రమాదాన్ని కొని తెస్తాయి. కనుక మితముగా మాట్లాడాలి. ఎక్కడ పడితే వాగుడికాయలాగా లొడలొడ లొడలొడ లొడలొడ. కొంతమంది చూడండి, ఆఖరండి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు అంతసేపు మాటలు మాట్లాడడం? ఎనర్జీ వేస్ట్. మాట్లాడకూడదు. మౌనం. అవసరమైతే మాట్లాడు. ఏమండి? అందులో నీ కౌగుట్లో పడుకునే ఆమె దగ్గర జాగ్రత్త అన్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి? స్నేహితుడు నమ్మొద్దు అన్నాడు, ముఖ్య స్నేహితుడు నమ్మొద్దు అన్నాడు. చివరికి నీ కౌగిట్లో పడుకునేదంటే ఎంత నమ్మకం లేకపోతే మన కౌగిట్లో పడుకోబెట్టుకుంటారు ఎవరినైనా సరే. ఒకరి కౌగిట్లోకి ఒకరు వెళ్ళినా ఎంతో నమ్మకం ఇద్దరి మధ్య కుదిరితేనే కదండి అండర్స్టాండింగ్ వస్తారు వాళ్ళు. కానీ అక్కడ కూడా నువ్వు నోరెప్పొద్దు అన్నాడు. ఎందుకు? అందరూ నమ్మకమైన వాళ్ళు ఉండరు, ఉండకపోవచ్చు. మరి తప్ప కాదా? దేవునికి విరుద్ధంగా తప్పు చేసినట్ట కానట్ట? ఈ విషయంలో సంసోను ఆయన దేవుని మాటను ధిక్కరించినట్టే. ధిక్కరించాడు కాబట్టి అది దేవుని వల్లనే జరిగింది, ఆయన ధిక్కరించడం కూడా అందుకే జరిగింది అనేది కాదు. ప్రతి నాయకుడు తల తీయబడాలని ఏం లేదు. ఏంది, అంతకుముందు న్యాయాధిపతులు చాలామంది వచ్చారు, ఒత్తినీయులు మొదలుకొని షంగరు, ఇంకా చాలామంది ఉన్నారు న్యాయాధిపతులు. అందులో స్త్రీ దెబొరా అనే స్త్రీ కూడా ఉంది. మరి నాయకుల్లో ఎవరైనా చచ్చిపోయారా, లేదా వీళ్ళు వీరులుగా ఉన్నారా? చెప్పండి. ప్రతి నాయకుడు శత్రువు చేతిలో చావాలని దేవుడు అనుకోడు. శత్రువులను తెలివిగా మట్టు పెట్టి నువ్వు వాళ్ళ నుంచి కాపాడబడాలి. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీకు అప్పగింపబడిన సమూహాన్ని కాపాడుతూ నాయకుడిగా నువ్వు ఉండాలి అన్నది దేవుని సంకల్పం. నీ బలహీనతల చేత నీవు నీ కౌగిట పడుకున్న వాళ్ళ దగ్గర నోరు విప్పితే అది దేవుడు, ఇది దేవుడు కారణ ప్రకారంగా జరిగించాడంటే ఇంకా సంసోన్ ఏం తప్పులేదన్నమాట. అంతా జగన్నాటక సూత్రధారి దేవుడిదే. ఇప్పుడు ఇస్కరియోతు యేసుప్రభువును అప్పగించడం కూడా జగన్నాటక సూత్రధారి యొక్క చేతులు ఉన్నది కాబట్టి ఇస్కరియోతు ఉత్తముడే, నీతిమంతుడే అని అంటామా? కాదు కదా. ఎవరి దోషములు బట్టి వాళ్ళు శిక్ష పొందుతారు. అందుకే సంసోను ఎప్పుడు కూడా తను ఒప్పుకున్నాడండి. మంచోడు ఆయన. ఆయన ఎంత మంచోడంటే, ప్రభువా నేను నీ ఎదుట పాపం చేశాను, నువ్వు చెప్పొద్దు అన్నది. ఎందుకంటే చివరి ఆయన కన్ఫెషన్ మనకు తెలుస్తుంది. ఫిలిస్తీన్ల సర్దార్ అందరినీ ఒకేసారి చంపడానికి ఆ స్తంభాల దగ్గర నిలబెట్టినప్పుడు దేవుడికి చేసిన ప్రార్థన ఒకసారి చూడండి. ఆ చివరికి వెళ్ళి ఆయన చచ్చిపోయే మూమెంట్లో ఎలాంటి ప్రార్థన చేశాడు ఆయన? ఈ ఒక్కసారిగా నాకు శక్తిని. ఆయన ఏమని దేవుడికి ప్రార్థన చేశాడు? ఆయన ఒప్పుకోలు, ఎందుకంటే కళ్ళు తీసేశారు. నువ్వు రక్షకుడుగా ఉండవలసింది వాళ్ళ దగ్గర నువ్వు ఆఖరికి ఎలాగంటే ఒక బఫూన్ మారిపోయావు నువ్వు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరిచి, ఇంకా నా 2 కళ్ళు తీసేశారు వీళ్ళు. ఫిలిస్తీన్లు నేను ఇంక దండిస్తాను, పగ తీర్చుకుంటానిక నేను యెహోవాకు మొర్ర పెట్టి. అలాగని ఆయన నీతిమంతుడు కాడని, ఆయన తప్పు చేయటం వల్ల నీతిమంతుడు కాదని మనం అనం. ఆయన పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు నీతిమంతుల జాబితాలో సంసోను ఉన్నాడు. వేష దగ్గరికి వెళ్ళాడు కదండి, ఆమెకు మాట చెప్పేశాడు కదండి, తొడ మీద పడుకోబెట్టి జట్ల కత్తిరించింది కాబట్టి ఈయన నిష్ప్రయోజనమైన వాడు అనకూడదు. తన బలహీనతను బట్టి ఆయన చెప్పాడండి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 32వ వచనంలో ఆయన వీరుల జాబితాలో, విశ్వాసుల జాబితాలో ఉన్నాడు ఆయన. ఇక ఏం చెప్పమంటారు? గిద్యోను. అతను కూడా, గిద్యోను ఎవరు? ఆయన కూడా పరాక్రమశాలి, న్యాయాధిపతి. గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, ఆయన కూడా ఒక న్యాయాధిపతి. దావీదు ఇక వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం అంటున్నాడు చూడండి. అంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ విశ్వాసాన్ని దేవుడి మీద వాడు విడిచిపెట్టలేదు. యోధా వేష దగ్గరికి వెళ్ళాడు, అలాగని విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా? లేదే. ఏమండి?
న్యాయాధిపతిగా ఉండి ఒక సంసోను వేశ్య దగ్గరికి వెళ్ళాడు, వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదే ఆ కాలానికి సంబంధించి. ఆయన దేవుని దృష్టిలో నీతిమంతుడు. కారణం పశ్చాత్తాపం. పశ్చాత్తాపం. నువ్వు చేసిన తప్పులు క్షమించబడాలి అంటే ప్రతి మనిషి దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. ఎందుకంటే 2 కళ్ళు పీకేసి ఈయన గానుగ దగ్గర పడేశారు ఈయన్ని. మరి దేవునికి మొరపెట్టడా? ఆయన ఎంత బాధ అనుభవించాడో, ఎంత అవమానం అనుభవించాడో. ఈయన అవమానించడానికే ఫిలిస్తీన్ల సర్దార్ అందరూ ఆ కోటలోని కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడికి చేస్తున్న ప్రార్థన ఏమని? ఈ ఒక్కసారి నన్ను నా మొర ఆలకించు. ఇచ్చాడు దేవుడు. దేవుడు క్షమిస్తాడు, తండ్రి కదా, క్షమిస్తాడండి. తన పిల్లలు మీ పిల్లలు తప్పు చేసుకుంటే మీరు వదిలేసుకుంటారా ఏంటి? మారాలి, వాళ్ళ పశ్చాత్తాపం రావాలి, అప్పుడు మీరు చేర్చుకుంటారు. ఒక తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రి ఏం చేశాడు? చేర్చుకోలేదా? ఎప్పుడు చేర్చుకున్నాడు? వాడు ఆస్తి అంతా కరగబెట్టేసి పశ్చాత్తాప్తుడే మారు మనస్సుతో ఇంటికి వచ్చాడే, అప్పుడు చేర్చుకున్నాడు. పరలోకపు తండ్రి మనస్సు అది. తన పిల్లలు తప్పు చేశారని పోగొట్టుకునేవాడు కాదు. కనుక భక్తులైన వారు తప్పు చేయరు అని కాదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే అందరూ భక్తులు ఎవరు తప్పు చేయరు. భక్తులు ఎవరు తప్పు చేయరా? అసలు ప్రతి మనిషి దేవుని ఎదుట పాపి. వాళ్ళు ఏం చేశారు వ్రాయబడినవే మనకు తెలుసు, కానీ మిగతా తెలియనివి ఎన్నో ఉంటాయి. ఆలోచనలోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ ఎన్నెన్నో ఉంటాయి నేరాలు. అవన్నీ క్షమించాలి, క్షమించకూడదు అనేది దేవుని ఇష్టం. అది దేని బట్టి? వారి క్షమను బట్టి, వారి పశ్చాత్తాపాన్ని బట్టి. దేవుడు వాళ్ళకి క్షమను ఇవ్వాలి అనుకుంటున్నాడా లేదా అనేది వాళ్ళ యొక్క ముగింపు రోజును బట్టి ఉంటుంది. సంసోను ముగించుకునే ముందేమన్నాడు? నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను, మీరెంత గొప్పవాళ్ళు నేను చూపించాలి అనుకుంటున్నాను, శత్రువులందరినీ, ఇశ్రాయేలును ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను తుదముట్టించాలి అనుకుంటున్నాను అని చేశాడు. కనుక ఇక్కడ ఇప్పుడు అడిగిన 2 ప్రశ్నల్లో ఏమండి, ఫిలిస్తీన్లే ఆమెను ఎరగా వాడారు కానీ సంసోను అని అనటం అది ఎంతవరకు? ఇది ఏదో దేవుడు ఎరగా వాడా దెలీలాని పంపించి? అంటే దెలీలాని కోరిని దేవుడే పంపించి ఉసుగొల్పి వెళ్ళమ్మా నువ్వు, ఏమండి? ఇప్పుడు ఎక్కడికైనా యెహోవా ఆత్మ యుద్ధానికి పంపించింది, లేదంటే శత్రువుల మీదుగా పంపించింది. కానీ అదిగో ఆ గాజాలో కనబడుతున్న ఆ వేశ్య దగ్గరికి పో అని ఎక్కడైనా న్యాయాధిపతి అయిన సంసోన్ని ఆత్మ పంపించినట్టుందా బైబిల్లో? చెప్పండి. తప్పు చేయడానికి ప్రోత్సహించడు దేవుడు ఎప్పుడునూ. ఒక తప్పు జరగడానికి దేవుడు ప్రోత్సహించడు. తప్పు జరిగితే పశ్చాత్తాపాన్ని బట్టి క్షమిస్తాడు. తప్పు జరిగిన తర్వాత పశ్చాత్తాపడకపోతే శిక్షిస్తాడు. అంతేగాని ఇప్పుడు సంసోను ఏదో గొప్పవాడని చెప్పడానికి ఆయన అసలు ఏ తప్పు చేయలేదు అంటే, తప్పు అంటే దేవుని మాట వినకపోవడం తప్పు, తన శక్తిని గురించి చెప్పడం తప్పు, తన నోటికి కాపు పెట్టుకుపోవడం తప్పు. ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించాడంటే, నాయన ఇటువంటి తప్పులు మీరు చెయ్యకండి అని దృష్టాంతాలుగా మనకు నేర్పించాడు పాఠాలు. కనుక నాజీరు చేయబడిన వాళ్ళు తప్పులు చేయరు అని అనుకోవటం పొరపాటు. ఎక్కడైనా బైబిల్లో ఉందా నాజీరు అయిన వాడు ఏ పొరపాటు చేయడు అనే రెఫరెన్స్ ఉందా బైబిల్లో? లేదు కదా. మరి నాకు 15 సంవత్సరాల అనుభవం ఉందండి, నాజీర్ అయిన వాళ్ళు ఎవరు కూడా తప్పులు చేయరండి, అది దేవుడు ప్రోత్సహించడం వల్లే జరిగిందని కాదు. ఏమండి, ప్రేరేపకుడు, ఒక తప్పు జరగడానికి ప్రేరణ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా సాటన్, ఈవిల్ స్పిరిట్. అవును, ఇస్కరియోతు అప్పగించడానికి దేవుడు ప్రోత్సహించాడా? అపవాది ఆలోచన పుట్టించిందా? బైబిల్ ఉంటుంది చూడండి. ఎవరు ప్రోత్సహించారు అన్నది బైబిల్లో చూడండి. యోహాను సువార్తలోను, లూకా సువార్తలోను ఉంటుంది. అపవాది ఆలోచన పుట్టించెను అనేది ఉంటుంది చూడండి ఇస్కరియోతు కోసం. అంటే ఇస్కరియోతు తప్పు చేయడానికి దేవుడు ప్రేరణ ఉందా? ఎందుకంటే దేవుడు ప్రేరణ ఏదో భక్తుడు కాబట్టి, నాజీరు చేయబడినవాడు కాబట్టి ఆయనకైతే దేవుడు ప్రేరణ ఉంటుంది, కానీ చెడ్డవాళ్ళకైతే మాత్రం సైతాన్ ప్రేరణ ఉంటుందనా? ఎవరినైనా తప్పు మార్గాన్ని నడిపించడానికి సాతాను ప్రేరేపిస్తుంది. యేసునే ప్రేరేపించింది అది. ఏమంటే యేసు దగ్గరికి రాలేదా? యేసు దగ్గరికి వచ్చింది. ఏమండి, నేనే చూస్తాను ఉండండి, నా బైబిల్లో కనబడుతుంది నాకు. అంటే సాతాను మనస్సులో ఆలోచన పుట్టించింది అనే మాట యోహాను సువార్తలో అనుకుంటానండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం.
వారు భోజనము చేయుచుండగా అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఎంతకు మునుపు ఆలోచన పుట్టించి ఉండెను అంటున్నాడు. చూడండి, ఆలోచన ఎవరిచ్చారు ఆలోచన? ఏమండి, ఈ ఆలోచన ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? వేష దగ్గరికి వెళ్ళము దెలిల్లా నువ్వు తొడ మీద పడుకోబెట్టుకోను దేవుడిస్తాడా ప్రేరేపణ? ఏమండి, ఎరగా దేవుడు వాడలేదు. కొన్నిసార్లు భక్తులే ఎరగా మారిపోతుంటారు సైతానికి. ఏం చేస్తారు మరి? యేసుప్రభు లాంటి వీరులు కాదు కదా అందరూ తప్పించుకోవడానికి. చాలామంది బలహీనులు కాబట్టి వాళ్ళు నేరస్తులుగా పాపం మారిపోతుంటారు. అయితే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నానంటే కీడు చేసేవాడు దేవుడా దయ్యమా? ఏమండి, దయ్యం కీడు చేస్తుంది. మరి పౌలు ఎందుకు అలాగంటున్నాడు? నేను చేయగోరు మంచి చేయక కీడు చేస్తున్నానంటే దేవుడే నన్ను ప్రేరేపిస్తున్నాడనా? కనుక అనవసరంగా బైబిల్ని ట్విస్ట్ చేయకండి. అంటే ఎవరినో ఉత్తములుగా చూపించడం కోసం బైబిల్లో లేనిది కానిది భిన్నంగా మీరు బోధిస్తే, పరిశుద్ధాత్మక భిన్నంగా సత్యానికి భిన్నంగా ఎవరు మాట్లాడినా ఈ యుగం కాదు కదా, వచ్చే యుగంలో కూడా వాళ్ళకి క్షమాపణ ఉండదు. కాబట్టి ఆయన దేవుడు కాదన్న మాట తోడ మీద పడుకోబెట్టిందనుంది, మోహించాడనుంది. ఏం జరిగిందో పక్కన పెట్టండి. తర్వాత ఆయన మోహంలోనూ ఆయన చెప్పటంలోనూ అంత లొంగిపోవటంలోనూ ఏం జరిగి ఉంటుందో మనం బయటికి చెప్పకపోయినా అవగాహన చేసుకోవచ్చు. ఆయన చెప్పాడంటే ఒకరోజు ప్రేమించిన ఆమెకి చెప్పాడు, ఏమండి, అలాగే ఈరోజు మోహించిన ఈమెడికి చెప్పేశాడు. కాబట్టి ఏది ఏమైనా ఎంతోమంది భక్తులైన వారు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రేరేపించబడ్డారు, శోధింపబడ్డారు. కొంతమంది గెలిచారు, నిలబడ్డారు. కొంతమంది పడిపోయి మళ్ళీ తిరిగి లేచారు. వాళ్ళు విశ్వాసులే, దేవుడే వాళ్ళు అంగీకరించాడు. కనుక వాళ్ళు చెడ్డవాళ్ళని మనం చెప్పకూడదని ఇటువంటి ప్రసంగాలు దయచేసి బైబిల్ చదువుతున్న వాళ్ళు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు చెప్పకండి. కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఏమండి, కరెక్షన్ చేసుకోవాలి. కాబట్టి ఆయన మోహించడం రైటు, వెళ్ళటం రైటు, ఆమెను ఇష్టపడడం రైటు, ఆమె దగ్గర ఉండటం రైటు. ఏం చేశాడు అనేది తర్వాత విషయం. కానీ విషయం చెప్పాడు, దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తించాడు. అదే పెద్ద తప్పు. ఓకే.